ఇప్పుడు మీ డామినేషన్ తగ్గిందా మరి మీ ఇంట్లో? ఏం ఆలోచించాలి, తగ్గిందా పెరిగిందా? ఇంతకుముందుకు మీ అన్నల డామినేషను, వాళ్ళ నుంచి మళ్ళీ మీరు డామినేషన్కి వచ్చారు. సో మీ వారిపైన మీ పెత్తనం తగ్గిందా అలాగే కొనసాగుతుందా? సో సినిమాలో చూపెట్టారు కదా చాలా వరకు కూడా మగవాళ్ళు అడ్డ పడదని. క్లిష్టమైన క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు మా ఆయన ఏమంటారు, నేను మా ఆయన్ని అడిగి మా ఆయన పక్కన పెట్టుకొని ఏదైనా చేస్తా. ఆయన అంటే నాదేముంది, ఆమె కూర్చోమంటే కూర్చుంటా, చేయమంటే చేస్తాను అన్నట్టుగా చెప్తారు. అట్లాగే మా పిల్లలు అమ్మ నువ్వేం చెప్తుంది అంటారు. మళ్ళీ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి నచ్చినట్టు నన్ను అందరూ ట్యూన్ చేసుకుంటారు. సో నేను డామినేట్ చేసినట్టు ఉంటా, కానీ అందరూ కలిసి వాళ్ళు డామినేట్ చేస్తూ నా డామినేషన్లో వాళ్ళు ఉన్నట్టు ఒక పిక్చర్ ఇస్తారు. ఎవరికి వాళ్ళు ఆ పిక్చర్ ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నాకు ఒక కన్ఫ్యూజన్, నిజంగా నేను డామినేట్ చేస్తున్నానా వీళ్ళందరూ నన్ను డామినేట్ చేస్తున్నారో తెలియట్లేదు. బ్రహ్మానందం చెప్తాడు కదా సినిమాలో, నాగార్జున గారు ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చేస్తున్నారు నాగార్జున గారు ఇక్కడ అని. అట్లా ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చేస్తున్నారు అక్కడ.